మతం పేద ధనిక వర్గాలు లేని లోకం కోసం అవిశ్రాంతంగా పోరాడిన సాగర కెరటం పెరియార్. 10 మందేమో అధికులని 90 మందిని కడజాతులంటూ పుట్టిస్తావా రాయివా. కొండ పొరల్లో నుంచి పగల కొట్టిన రాయి మంత్రోచ్చారణ చేసి దేవుణ్ణి చేసే బదులు కడజాతి వాడికి మంత్రోచ్చారణ చేసి అగ్రకులం వాడిగా చేశారంటే ఈ సమస్య ఉంటది కదా. దేవుడు జగతిని చేసెను చెయ్యని దేవుణ్ణి చేసిందెవరో. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా జ్ఞాన రాజశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం తమిళనాడులో విడుదలై అన్ని తరగతుల ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. దేవుడు జగతిని చేసెను చెయ్యని దేవుణ్ణి చేసిందెవరోయ్. వేద పురాణ ఇతిహాసాలను అవమానించిన వాడికి అన్నం పుట్టదు. నిజమే అన్నం పుట్టదు దండవాదం మాట్లాడకూడదు. ఇక మీదటే స్వామి మాట్లాడతాను. తాగే నీరు తాకుట నేరం, చెరువుల కాలు పెడితే ఘోరం, ఎట్లొస్తుందో శుభ్రం మీదే నేరం. పెరియార్ రామస్వామి నాయకర్ పాత్రను సత్యరాజ్, ఆయన సత్యమణి పాత్రను ఖుష్బు, పెరియార్ తండ్రి పాత్రను కైకాల సత్యనారాయణ ఈ చిత్రంలో పోషించగా విద్యాసాగర్ సంగీతాన్ని అందించారు. అసుర గుణం ఉన్న వాళ్ళే ఇలా అపస్మరంగా ప్రశ్నలు అడుగుతారు. దేవగుణం ఉంటే ఇలా వితండంగా మాట్లాడరు. ఇంద్రుడు ఎవరు దేవతల రేడు, రావణుడెవ్వరు అసురకుల రాజు, అడవిల ఉన్న మునివరు భార్యను శీలము చెరిచెను ఇంద్రుడు, చేతికి చిక్కిన శత్రువు భార్యను శీలముతో విడిచే రావణుడు. చెప్పబోయి గుణముల ఎవ్వరు గొప్పవారు, చెప్పబోయి గుణముల ఎవ్వరు గొప్పవారు. దేవుడా అసురుడా, దేవుడా అసురుడా. నాగ్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై నిర్మాత సునీల్ పి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సత్యరాజ్ ఈ చిత్రంలో విభిన్నమైన గెటప్స్ తో కనిపించనున్నారు. 10 మందేమో అధికులని 90 మందిని కడజాతులంటూ పుట్టిస్తావా రాయివా. కొండ పొరల్లో నుంచి పగల కొట్టిన రాయి మంత్రోచ్చారణ చేసి దేవుణ్ణి చేసే బదులు కడజాతి వాడికి మంత్రోచ్చారణ చేసి అగ్రకులం వాడిగా చేశారంటే ఈ సమస్య ఉంటది కదా. దేవుడు జగతిని చేసెను చెయ్యని దేవుణ్ణి చేసిందెవరు.